హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయని ఐఎంఏ స్పష్టం చేసింది. మెట్పల్లి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ గంగాసాగర్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతా మహిళా డాక్టర్పై రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశారు. శనివారం ఉదయం 6 గంటలకు మొదలైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని, అత్యవసర సేవలను మాత్రమే డాక్టర్లు అందిస్తారన్నారు. ఎంచుకున్న ట్రీట్మెంట్ సర్వీసులను అందించడం లేదని, హాస్పిటల్లో డాక్టర్లు ముఖ్యంగా లేడీ డాక్టర్లు అటాక్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వీరికి హాస్పిటల్స్ లోపల బయట సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు వైద్యులు. వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాలు చేపట్టారు. కోల్కతా ఘటనపై సత్వరమే న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెట్పల్లి ఐఎంఏ శాఖ డిమాండ్ చేసింది. అనంతరం మెట్పల్లి ఆర్డీఓ మరియు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మెట్పల్లి ప్రైవేటు డాక్టర్ల సంఘం, పట్టణ అన్ని పార్టీ రాజకీయ నాయకులు, లాయర్లు, ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ మరియు యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ ఉద్యోగులు, విలేకరులు దాదాపు 2000 మంది పాల్గొన్నారు. ఆత్మహత్య అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు ఈ సభ్య సమాజం ఆలోచించి అడగాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలని. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి మర్మాంగం లోపల 151 గ్రామ్స్ సెమన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది అత్యంత హృదయ విదారకమైనటువంటి విషయం. అంటే ఒక మామూలు వ్యక్తి 10 to 15 గ్రామ్స్ కంటే ఎక్కువ సెమన్ రిలీజ్ చేయలేడు. అంటే ఎంతమంది రేప్ చేసి ఉంటారు అమ్మాయిని, ఎంతమంది పకడ్బందీగా అమ్మాయి నోరు తెరవకుండా మెడలు విరిచేసి నోరు కట్టేసి అత్యంత పాశవికంగా చంపి రేప్ చేశారు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ సభ్య సమాజం ఆలోచించాలి. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నాడు మేము దానికి దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ రోజు నాడు మేము కొన్ని డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందట పెడుతున్నాం. ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే రేప్ చేసిండో అతను ఒక్కడైనా, ఆయనతో పాటు ఇంకెవరైనా రేప్ చేసిండ్రా అది ముందుకు రావాలి. ఆయనతో పాటు అక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ ప్రిన్సిపల్ను అత్యంత తొందరగా అక్కడి నుంచి రిలీవ్ చేయాల్సిన అవసరం ఏముంది. కొత్త కాలేజీలో ప్రిన్సిపల్గా ఆయనకు రిక్రూట్ చేయాల్సిన అవసరం ఏముంది. దాంతోపాటు ఆ అమ్మాయి ఏ టైం లోపల ఏ విధంగా హత్య చేయబడ్డది అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఈ రోజు నాడు ఒక విధమైనటువంటి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాంట్లోపల భాగంగా ఈరోజు మెట్పల్లి లోపల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి న్యాయవాదులు, స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు, నెక్స్ట్ అన్ని పొలిటికల్ లీడర్లు వాళ్ళ అజెండాలు పక్కన పెట్టి, ప్రెస్ వాళ్ళు, నెక్స్ట్ ప్రజా సంఘాల నాయకులు, ఇంకా మిగతా అన్ని రకాల ఉద్యోగులు, నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ ఈ రోజు నాడు ఫ్రెండ్స్ అన్ని యువజన సంఘాలన్నీ కూడా ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ